హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈ మధ్య నేను కన్యాకుమారి వెళ్ళడం జరిగిందండి. కన్యాకుమారి ఇంకా రామేశ్వరం ఇవన్నీ కూడా చూసాం. అక్కడ కన్యాకుమారి రైల్వే స్టేషన్లో స్వామి వివేకానంద గారు ఆ వాల్ పిక్చర్తో నేను తీసుకున్న ఫోటో ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో అండి. నేను స్వామి వివేకానంద గారి చిత్రపటంతో నేను నిల్చొని ఉన్నాను. అదేవిధంగా మరి స్వామి వివేకానంద గారి చాలా పెద్ద స్మారక దేవాలయం కూడా కన్యాకుమారి సముద్రం మధ్యలో ఉంది. అది చూడవలసిందే. అక్కడ వివేకానంద గారు మరి ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం అది చాలా చక్కగా ఉంటుంది. ఈ వీడియోస్ కూడా ఎప్పుడైనా మీకు పెడతాను. అయితే ప్రజెంట్ స్వామి వివేకానంద గారు లైఫ్ హిస్టరీ, జీవిత చరిత్ర చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మరి జాగ్రత్తగా వినండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇంక మనం స్వామి వివేకానంద గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద బాల నరేన్, ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది. ఏమై ఉంటుందబ్బా? చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతోంది. ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళుతోంది. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరిగెడుతుంది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చొని ఉండడానికి ప్రయత్నిస్తోంది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరో ఆవిడికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదంతా ఈ బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళను చేజిక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు. ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది. ఎవరి అబ్బాయి? అతడి పేరు నరేంద్రనాథ్. అందరూ నరేన్ అని పిలిచేవారు. అతడే తరువాతి కాలంలో విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి. ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు. నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు, ఎంతో చదువుకున్నవాడు, అందరి గౌరవాన్ని పొందేవాడు. తల్లి భువనేశ్వరీదేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణి వలె ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. మన నరేన్ అల్లరి పిల్లవాడండోయ్. ఈ గడుగ్గాయని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతన్ని చూసుకోవడానికి 2 నౌకర్లను పెట్టవలసి వచ్చింది. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లటి నీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. లేదా ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు. తన పథకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ 2 చివరాస్త్రాలు. బాల నరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత, రామాయణ, మహాభారతంలోనే కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడు కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన విగ్రహాలను తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. పాఠశాలలో ఆటల మైదానంలో 6 ఏళ్ల వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదవడం, వ్రాయడం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు. అతడి జ్ఞాపకశక్తి అమోఘం.
ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చేసుకునేవాడు, మళ్ళా అప్పజెప్పగలిగేవాడు. 7 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అతన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలు, చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వల్ల అనతి కాలంలోనే తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. పరుగులు తీయడం, కుస్తీ పట్టడం, బాక్సింగ్, గోళీ ఆటలు, కప్పగెంతులు ఒకటేమిటి, ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు. కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకో లాగు చినిగిపోయేది. 2 రోజులకు ఒక కొత్త దెబ్బ తగిలేది. పాత బాధ తల్లికే కానీ బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చరపిడిగే. ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం, వారిని నవ్వించడం వంటివి చేసేవాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళను మాస్టారు అప్పటి పాఠం అప్పచెప్పమన్నారు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవరూ ఆ పాఠం అప్పచెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పారు. మాస్టర్ గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు. అందరూ నరేన్ వైపు వేలు చూపారు. అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలచి నరేన్ తప్ప అందరినీ బల్లలెక్కి నించోమన్నారు. వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు. ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావని అడగ్గా, నేనే నుంచోవాలి, ఎందుకంటే వీళ్లతో మాట్లాడుతున్నవాడిని నేను అని సమాధానం ఇచ్చాడు. నరేంద్రునికి ఇష్టమైన ఇంకొక ఆట రాజు దర్బారు. ఎప్పుడూ అతడే రాజు. విశాలమైన తమ ఇంట్లోని వసారా నుండి పూజగదికి దారి తీసే మెట్లే రాజసభా ప్రాంగణం. అన్నిటికంటే పైమెట్టుకి నరులకి ఇంద్రుడైన నరేంద్ర మహారాజు గారు ఆసీనులై ఉంటారు. తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయడం కూడా ఒకటే. కూరగాయలు, మసాలా దినుసులు, కొన్ని రకాల వంటకాలు తయారు చేసేవాడు. నిజానికి అతడు మంచి రుచికరమైన వంటలు చేయగలిగేవాడు. అలాగే స్నేహితులందరినీ కూడబెట్టి ఒక చిన్న నాటక బృందాన్ని తయారు చేశాడు. తర్వాత శరీర దారుఢ్యం పెంపొందించుకోవడం కోసం అతనికి మక్కువ పెరిగి తన ఇంటిలోని ఖాళీ ప్రదేశంలో స్వంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పరిచాడు. కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు. కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు తీసుకున్నాడు. యువ నరేన్. మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడడంపై మొగ్గు చూపడం తగ్గించేశాడు. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవడం వల్ల 2 ఏళ్ళు చదువు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి 3 ఏళ్ల చదువు 1 సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది. పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు ఇష్టపడి చదివేవాడు. చివరికి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాస్ అయిన ఏకైక విద్యార్థి అతడే. ఆ రోజుల్లో అదెంతో గొప్ప. తర్వాత 1 సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీల్లోనూ, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చి కాలేజీ అని పిలువబడే క్రైస్తవ కళాశాలలోనూ చేరారు. ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠవాల్ని, ఆసక్తిని, ధారణా శక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు 25 ఏళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయి దేశాల్లో కానీ ఎంతటి ప్రతిభను తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ డబ్ల్యూడబ్ల్యూ హేస్టీ అనేవారు. నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు. అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి. జ్ఞాన సముపార్జనే అతడి లక్ష్యం. కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి, అందుకే అంత చదివినా కష్టమనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బిఏ పట్టా కూడా పొందాడు. నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు. అతడి మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవ్వరూ నిలవగలిగేవారు కాదు. ఈ సమయంలో
నరేంద్రుడికి ఆధ్యాత్మికపరమైన మతపరమైన సమస్యల మీదకి మనసు పోయింది. ఆ సమయంలో కలకత్తా మహానగరం దేశ రాజధాని. అక్కడి యువకులు అందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ్ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు వినడం, పాటలు పాడడం వంటివి చేసేవాడు. శ్రీరామకృష్ణులను కలవడం. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు. ఎంతోమంది మత పెద్దలనే వాళ్ళ వద్దకు పోయినా ఏమీ ప్రయోజనం లేదు. చివరికి 2-3 శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంసని అందరూ కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. శ్రీరామకృష్ణుల స్వంత గ్రామం కామర్పుకూరు. ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్న దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన జీవితం అంతా జప, ధ్యాన, భక్తి, యోగా సాధనల మయం. ఎంతోమంది వారి వద్దకు వచ్చేవారు. ఆయన వారికి శాంతిని ప్రసాదించేవారు. శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు 2-3 స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. తన సంశయాన్ని ప్రశ్న రూపంలో, అయ్యా, తమరు భగవంతుణ్ణి చూసారా అని సూటిగా అడిగాడు. వెంటనే అంతే సూటిగా, ఏ తడబాటు లేకుండా, ఓ చూశాను, నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగానే చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయనా, భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు? భార్య పిల్లల కోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలిపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం, నా అనుభవం అని గుండెపై చెయ్యి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు. నేను భగవంతుణ్ణి చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుణ్ణి మొదటిసారి చూశాడతను. 1 నెల రోజుల తరువాత ఒంటరిగా మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చాడు నరేన్. పరమానందంతో శ్రీరామకృష్ణులు అతడిని తమ పక్కన కూర్చోబెట్టుకుని అతన్ని స్పృశించారు. అంతే, శ్రీరామకృష్ణులు గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులని నరేంద్రుడికి ఆ స్పర్శ తెలిపింది. గురు శిష్యులు. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకి తరచూ వెళ్ళడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవారో అదే చెప్పేవారని, ఏం చెప్పేవారో అదే చేసేవారని పరీక్షించి తెలుసుకున్నాడు. వీటన్నిటికీ మించి తనను తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణులని తెలుసుకొని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం నడుస్తోంది. 1884వ సంవత్సరం మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించారు కాశీపూర్లో. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే. 1885లో శ్రీరామకృష్ణుల వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది. అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు. శిష్యులంతా కలిసి గురువుగారికి సేవ చేయడం మొదలుపెట్టారు. ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకరు. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకు సపర్యలు చేస్తూ గడిపేవాడు. ఎప్పట్లాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్తపరుస్తున్నారు. ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతని నరేంద్రుడికి అప్పగించారు శ్రీరామకృష్ణులు. యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులను చేశారు. తర్వాత వారిని భిక్షాటనకి పంపించారు. అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారము అతి పవిత్రమైనదని చెప్పారు. ఆ తర్వాత నరేన్ సన్యాసాన్ని స్వీకరించి స్వామీజీగా మారారు. దేశ పర్యటన. స్వామీజీ అనగా నరేన్ లేదా నరేంద్రుడు బారానగర్ మఠంలో 2 ఏళ్ళు నివసించారు.
హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారము ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు. స్వామీజీ ఇక ఉండలేక 1888లో కాశీకి ప్రయాణమయ్యారు. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా ఆలయానికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరిగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయన్న తలంపుతో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తనారంభించారు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, ఆగు, వెనుతిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగు లంకించుకున్నాయి. తరువాత కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అని, ఆ కోతుల్లాగా కష్టాలు మనల్ని వెన్నాడతాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించారు. 1890లో మళ్ళీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీలోను హిమాలయ ప్రాంతాలలోనూ తిరిగారు. ఈ పర్యటనలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమేమి ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలి బడలికలే స్నేహితులుగా ఉండేవి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మిఠాయి కొట్టి యజమాని అయిన ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్నెరుగనే, పొరపడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదకి మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీ రామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా, లేచి అతడికి భోజనం పెట్టు వెళ్ళమని ఆజ్ఞాపించాడండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వల్లనే నాకు ఈ దర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరో మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితం అంతా ఆయన్ని కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తం ఇది. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుడి ఒడిలో వసించడమని అర్థమైంది. అశ్రు నయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని, ఇలాంటి కఠిన నియమాలు ఎన్నో పాటించేవారు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే బైబిల్ గ్రంథాలు తప్ప ఇంకేవీ ఉండేవి కాదు. ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నాడు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం దర్శించి వచ్చి సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద శిలను చూశారు స్వామీజీ. ఆ శిల దాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొలుపుతారు? ఈ దేశ ప్రజలు అలసత్వాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎలా? ఇన్ని ప్రశ్నలు, ఇంత ఆవేదన మనసులో ఉవ్వెత్తున లేచి చేసే అల్లకల్లోలం ముందు ఎదుట ఉన్న 3 సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు. అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని ఇంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నారు స్వామీజీ మద్రాసుకు వెళ్ళారు. అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఒక ఓడలో ప్రథమ శ్రేణి టికెట్ కొని ఇచ్చారు. ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు. వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31వ తారీఖున అమెరికాకి బయలుదేరారు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంకాంగ్, చైనా, జపాన్లలోని రేవులో ఆగింది. స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తిగా గమనించేవారు. కొన్నాళ్లకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది. ఫ్రెండ్స్, ఇక్కడతో స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఇక్కడతో పార్ట్ 1 పూర్తయిందండి. మరి ఒక వీడియోలో పార్ట్ 2 ఇంకా ఎంతో అద్భుతమైన చరిత్ర పార్ట్ 2లో చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన చరిత్ర ఎంతో ఇన్స్పిరేషన్, మనందరికీ కూడా ప్రేరణ కలిగించే చరిత్ర. తప్పనిసరిగా పార్ట్ 2 కూడా చూడండి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పార్ట్ 1 స్వామి వివేకానంద చరిత్ర ఇంతటితో ఆపుతున్నాను. థ్యాంక్ యూ.